ఎమర్జెన్సీ కాలంలోని పత్రికలకి, సినిమాలకి చీకటి రోజులు అనమాట. బాలీవుడ్తో పాటు దేశ సినీ పరిశ్రమ కూడా ఎమర్జెన్సీ చీకటి కాలంలో మిగిలిపోయింది. సంజయ్ గాంధీ ప్రస్తుతించేందుకు నిరాకరించిన టాలీవుడ్ స్టార్ దేవానంద్ సినిమాలను దూరదర్శన్ నిషేధించారన్నమాట. ఆ కాలంలోని ఎమర్జెన్సీ కాలంలోని ప్రభుత్వం 20 సూత్రాల పథకం పొడిగిడేందుకు ఏర్పాటు చేసిన గాన విభాగాల్లో పాల్గొనేందుకు ససేమిరా అన్న గాయక దిగ్గజం కిషోర్ కుమార్ గొంతు ఆల్ ఇండియా రేడియోలో వినిపించకుండా, ఆయన పాటలు దూరదర్శన్లో కనిపించకుండా చేశారన్నమాట. కిషోర్ కుమార్ పాడలేదని ఆయన్ని దేవానందని కూడా ఇబ్బంది పెట్టారు. ఇందిరాగాంధీ పోలిన పాత్రలో సుచిత్రా సేన్ జీవించిన అంది నియంతృత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరిన కిస్కా కుర్చీ కా వంటి సినిమాను కూడా నిషేధించారు. ఇందిరా నియంతృత్వం సినీ పరిశ్రమ ఎలా ఎదిరించింది? దేవానంద్ ఏకంగా నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా పేరిట కొత్త పార్టీ పెట్టారన్నమాట. శత్రుఘ్న సిన్హా, ప్రాణు, డానీ డిగోంజా వంటి బాలీవుడ్ దిగ్గజాలు పొలిటికల్ స్టార్ బ్రిగేడ్ పేరిట జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. విప్లవ ఇతివృత్తాంతంలో పట్టాభి రామారెడ్డి దర్శకత్వం వహించిన కన్నడ సినిమా చండమారుతు నిషేధించడమే కాక అందువల్ల నటించిన ఆయన భార్య స్నేహతారెడ్డికి కటకటాలు నింటారన్నమాట. ఏడాదికి పైగా తీవ్ర నిర్బంధాలు గడిపిన ఆమె తీవ్ర అనారోగ్యం గురయ్యారన్నమాట. పెరుగులపై బయటకు వచ్చి 5 రోజులకి కన్నుమూశారన్నమాట. ఎమర్జెన్సీ ఎత్తేసాక 1977 జనవరి 20 లోక్సభ రద్దు చేశారన్నమాట. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ తొలిసారిగా ఓటమి పాలైంది. ఇందిరాగాంధీతో పాటు ఆమె తనే సంజయ్ గాంధీ కూడా ఓటమి చవిచూశారు. ఎమర్జెన్సీ మొదటి చేసే ప్రధానిగా మార్చి 20 జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. లోకలోకలతో కొద్ది కాలంగా కొప్పుకొన్న కేంద్రంలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలిచి చరిత్రలో నిలిచిపోయింది. ఎమర్జెన్సీ ఆందోళన నుంచి ఫెర్నాండెస్, కారత్ వంటి కొత్త నాయకులు ఎదిగొచ్చారన్నమాట. దేశంలో ఎమర్జెన్సీ విషయం మర్నాటి దాకా సాక్షాత్ నాటి కేంద్ర హోంమంత్రికే తెలియదు అనమాట. హోంమంత్రికే తెలియదు అనమాట ఎమర్జెన్సీ విధించిన సంగతి. ఉదయం పత్రికలు చదివి విస్తుపోవాల్సి వచ్చిందని, తర్వాత కాసేపటికి కేంద్ర కేబినెట్ సమావేశపరిచి ఇందిరా ఎమర్జెన్సీ విధి గురించి సహచర మంత్రులు తీవ్రంగా వెల్లడించారని చెప్తారన్నమాట. ఆల్ ఇండియా రేడియోలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తన సర్కారుకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో లోతైన కుట్ర జరుగుతున్నందున తనకు మరో దారి లేకపోయిందని హోంమంత్రికి తెలియచెప్పుకున్నమాట. హోంమంత్రికే తెలియదు ఎమర్జెన్సీ జరిగినట్టు. ఎమర్జెన్సీ సమయంలో మీడియాపై ఇందిరాగాంధీ సర్కార్, ముఖ్యంగా ఆమె తండ్రి సంజయ్ గాంధీ అక్షరాల ఉక్కుపాదం మోపారు. అందుకోసం ప్రెసిడెన్సీ ఆఫ్ పబ్లికేషన్ యాక్ట్ అబ్జెక్షన్ మ్యాటర్ పేరుతో చట్టాన్ని తెచ్చారన్నమాట. ఆ కాలంలోని మాట వినందుకు 200 మందికి పైగా జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. వారిపై పన్ను ఎగవేత వంటి పలు విభాగాలు కూడా నేపారన్నమాట. జేపీ ఉద్యమాన్ని కవరేజ్ ఇచ్చినందుకు కుల్దీప్ నయ్యర్, ఆర్కే ముల్కాని వంటి జర్నలిస్టులను జైలుపాలు చేశారు. మాట విన్న పత్రికలు న్యూస్ ప్రింట్ అందకుండా చేశారన్నమాట. చివరికి గాంధీ స్వయంగా నడిపించిన నవజీవన్ ప్రెస్ తాలూకు ప్రింటింగ్ యంత్రాలన్నింటినీ జప్తు చేశారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ సమాచార వంటి పత్రికలను సమాచార పేరిట బలవంతంగా విలీనం చేసి పారేశారు. వార్తాపత్రిక నిషేధం కోసం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఒక ఐపీఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించారు. ప్రతి వార్తను అక్షరం క్షుణ్ణంగా చదివిన మీదటే ప్రింట్ వేయాలని నిర్మించారన్నమాట. ఇన్ని చేసిన కరానికి మాత్రం సంఖ్యలు వేయలేకపోయారు. దీంతో నిరసిస్తూ మీడియా గలం ఎత్తింది. ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఖాళీ ఎడిటోరియల్ని కూడా ప్రచురించిందన్నమాట. నిజానికి ఎమర్జెన్సీ రావడానికి నానా రకాలుగా ఆ కాలం పరిస్థితి వచ్చిందన్నమాట. ఇందిరాకు వ్యతిరేకంగా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ తదితరులు సారించిన విపక్షాలు సంఘటితమవుతూ వస్తుంటే ఎమర్జెన్సీ పూర్వరంగాన్ని సిద్ధం చేసిందన్నమాట. ఇందిరా ఎన్నికను రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా వెలువరించిన చాతనా తీర్పే 1971 లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ఇందిరాగాంధీ గెలవడం చెప్పి సవాల్ చేస్తూ కోర్టుకు ఎక్కారన్నమాట. అక్కడ సోషలిస్ట్ అభ్యర్థి రాజనారాయణ కోర్టుకు ఎక్కారు. ఇందిరా ఎన్నికల్లో అక్రమాలు పాల్పడని ఆరోపించారు. ఇందిరా ఎన్నికల ఏజెంట్ యశ్పాల్ కపూర్ ప్రభుత్వగా ఉంటూనే ఆమె కోసం పనిచేశారని పేర్కొన్నమాట. ఈ కేసును కొద్ది రోజులకు అంతా మర్చిపోయిన బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తాలూకు ఆర్థిక భారం కారణంగా 4 ఏళ్ళు జనంలో రగులుతున్న అంతర్తృప్తి ఇందిరా సర్కార్పై ఆగ్రహం తెచ్చిందనమాట. 3 ఏళ్ల పాటు ఇందిరా సర్కార్ వ్యతిరేకంగా విపక్షాలు నానాటికి బలం పుంజుకోసాగాయి. అలాంటి సమయంలో ఎంపీగా ఇందిరా ఎన్నికలను కొట్టేస్తూ జస్టిస్ సిన్హా 1975 జూన్ 12న అనూహ్యంగా సంచలన తీర్పు వెలువరించారు. అంతేగాక ఆమె 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనంతపేట కూడా వేశారు. దానిపై ఇందిరా సుప్రీంకోర్టుకు వెళ్ళినా లాభం లేకపోయింది. ఆమెను ప్రధానంగా కొనసాగించిన పార్లమెంట్లో ఓటు హక్కును మాత్రం కత్తిర వేస్తూ జూన్ 24న సుప్రీం తీర్పిచ్చింది. ఇది విపక్షాలకు అతిపెద్ద ఆయుధంగా అందివచ్చింది. జేపీ ఇచ్చిన సంపూర్ణ క్రాంతి, సంపూర్ణ నినాదం అప్పటికే దేశమంతా కార్చిచ్చులా వ్యాపించింది.
చూస్తుండగానే దేశమంతటా ముఖ్యంగా ఉత్తరాదిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన విన్నంటాయి. సుప్రీం తీర్పు వచ్చిన మర్నాడే జూన్ 25న విపక్షాలన్నీ రామ్లీలా మైదానంలో భారీ స్థాయిలో నిర్వహించిన సంపూర్ణ విప్లవ ర్యాలీ సర్కార్ పునాదిని కదిలించింది. పౌరుల సహాయ నిరాకరణ చేయాలని, పోలీసులు సైనికులు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాకుండా అంతరాది ప్రబోధన నడుచుకోవాలని జేపీ ఇచ్చిన పిలుపు కేంద్ర గుండెలో రైలు పరిగెత్తించనమాట. పరిస్థితి చేదాటిపోతుందని భావించి ఇందిరా సన్నిహితులతో సంప్రదించి ఓ నిర్ణయానికి వచ్చారన్నమాట. అంతర్గత భద్రత ముప్పించి ఉన్నందున దేశమంతటా ఎమర్జెన్సీ విధించినట్లు అర్ధరాత్రి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్కు సిఫార్సు చేయడమే, క్షణాల మీద ఆయన ముద్ర వేయడం చక్కగా జరిగిపోయాయన్నమాట. ఈ విధంగా జూన్ 25, 1975న స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత చీకటమైన అధ్యాయాన్ని తెరలేచిన రోజు అన్నమాట. ఎమర్జెన్సీ ఆ కాలంలోనే ఆ పరిస్థితులు అలా తయారైపోయాయి. అది ఎమర్జెన్సీ రాని కారణం అది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.